బాబు జగజీవన్ రెడ్డి గారి జయంతి. బాబూజీ, ఆయన అందరూ ముందుగా బాబూజీ అని పిలుచుకుంటారు. బాబూజీ గారి జయంతి సందర్భంగా మాట్లాడటం ఒక అదృష్టం. ఎందుకంటే ఆయన కూడా ఒక చిన్న గ్రామం నుంచి ఆ రోజున అప్పుడున్నటువంటి వ్యత్యాసాలు, అసమానతలు, అవహేళనలు వీటన్నిటిని తట్టుకొని ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఆ బాధని ఒక బలంగా పార్లమెంట్లో వినిపించే విధంగా సుదీర్ఘమైనటువంటి కాలం 30 సంవత్సరాలు అత్యంత ప్రొలాంగ్డ్ పీరియడ్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా చాలా కృషి చేశారు. ఇప్పటికీ కూడా గ్రామాల్లో మరి ఎస్సీ ఎస్టీ సోదరులు వేరే ప్రాంతాల్లో ఉండటం, కలవకుండా ఉండటం, మిగిలిన సమాజంతో ఎన్ని చట్టాలున్నా కూడా ఇంకా అక్కడక్కడ అవమానాలు జరగడం అనేది బాధాకరం. బాపూజీ గారు లాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని యువకులు, కొత్త వాళ్ళు, అరుణ్ కానీ ఇంకొకళ్ళు కానీ అదే విధమైనటువంటి పందాలో మళ్ళీ బాపూజీ గారు, అంబేద్కర్ గారు లాంటి మహానాయకులుగా, ఎందుకంటే మనం ఎక్కడ చూస్తూ ఉన్నా 2-3 ఉంటున్నారు తప్పించి ఎక్కువ మంది సమాజంలో నాయకులుగా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు దళిత సోదరుల గళం అనేది బలంగా వినిపిస్తుంది. చట్టాలు కూడా తప్పకుండా అమలవుతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.